ఎప్పుడైతే మీ విద్యార్థి ఇక్కడ చదువుతా ఉన్నాడో, మీ పిల్లవాడి ఇక్కడ చదువుతా ఉన్నాడో, చదువుతున్నటువంటి మీ పిల్లవాడికి సంబంధించినటువంటి పాఠశాల, ఈ పాఠశాలలో మీ పిల్లవాడికి మీరు ఏం కోరుకుంటున్నారో అవన్నీ అందాలి. అందే క్రమంలో ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనల ప్రకారం ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారా లేదా, అన్ని సౌకర్యాలు అందుతున్నాయి వెరిఫై చేసుకోవడం కొరకే మనకి ఏమో మీటింగ్స్. మీరు ఇప్పటివరకు గమనించారు, మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నై సార్ ఆయన పాఠశాల తరగతి గదిలో ఏ విధంగా పిల్లలకు నేర్పిస్తున్నారో మీకు డెమో చూపించడం జరిగింది. అంటే ఆయన చేస్తున్న పని ఏందో మీకు చెప్పింది, ఆ పని సక్రమంగా జరుగుతుందా, విద్యార్థి నేర్చుకుంటున్నా లేదని మీరు గమనిస్తూ ఉంటారు. ఇట్ సేమ్ టైం తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఏ విధంగా ఉండాలని మన గౌరవ ఎన్డీఓ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైనా కూడా తండ్రి వస్తున్నాడు, తల్లి వస్తుందంటే పిల్లవాడు భయపడే పరిస్థితులు ఉండకూడదు. మా నాన్న వస్తున్నట్టే ఎదురుగా ఆప్యాయంగా పరిగెత్తి కౌగిలించుకునే విధంగా ఉండాలి. సో అట్లాంటి వాతావరణం మీ ఇంట్లో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో తరగతి గదిలో ఏం జరుగుతుందో తెలుసు, మీరు ఏ విధంగా ఉండాలో తెలుసు, ఇక్కడ మీ పిల్లలతో. కానీ పాఠశాలలో